పటాన్చెరు సిగాచి ఘటనలో పోలీసుల దర్యాప్తుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పేలుడు సాధారణ ఘటన కాదని 54 మంది చనిపోయారన్నారు సీజే. పేలుడుపై దర్యాప్తు కొనసాగుతుందని చెప్పడం ఏంటన్నారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతుండటంపై ఏఎన్జీని ప్రశ్నించారు. సాక్షులను విచారించిన దర్యాప్తులో పురోగతి లేదా? పేలుడు ఘటనకు ఇప్పటివరకు బాధ్యులను గుర్తించలేదా? పేలుడుపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి ఉండొచ్చు కదా అన్నారు. ఇంత పెద్ద ఘటన జరిగితే దర్యాప్తు అధికారిగా డీఎస్పీని నియమిస్తారా అంటూ ప్రశ్నించారు. పటాన్చెరు సిగాచి ఘటనలో పోలీసుల దర్యాప్తుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పేలుడు సాధారణ ఘటన కాదని 54 మంది చనిపోయారన్నారు సీజే. పేలుడుపై దర్యాప్తు కొనసాగుతుందని చెప్పడం ఏంటన్నారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతుండడంపై ఏఎన్జీని ప్రశ్నించారు. సాక్షులను విచారించిన దర్యాప్తులో పురోగతి లేదా? పేలుడు ఘటనకు ఇప్పటి వరకు బాధ్యులను గుర్తించలేదా? ఇక పేలుడుపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి ఉండొచ్చు కదా అన్నారు. ఇక ఇంత పెద్ద ఘటన జరిగితే దర్యాప్తు అధికారిగా డీఎస్పీని నియమిస్తారంటూ ప్రశ్నించారు.